అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సౌమ్య. చిన్నపిల్లల విభాగం మిమ్స్ నెల్లిమర్ల హాస్పిటల్‌లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు నేను ప్రధానమైన సమస్య రక్తహీనత చిన్నపిల్లల్లో ఎలా ఉంటుందన్న దాని గురించి మాట్లాడబోతున్నాను. ఇది చాలా ప్రధానమైన సమస్య చిన్నపిల్లలు మరియు మహిళల్లో ఉంటుంది. మనం రక్తహీనతకి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఎందువల్ల అంటే శరీరంలో ఐరన్ శాతం తగ్గడం గానీ, B12 శాతం తగ్గడం గానీ, లేదా నులిపురుగులు ఎక్కువగా ఉండడం గానీ, లేదా ఎముక మజ్జ సమస్యల వల్ల కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ థాలసీమియా గానీ, సికిల్ సెల్ ఎనీమియా, రక్తం విరిగే సమస్యలు ఇవి. వీటి వల్ల కూడా రక్తహీనత అనేది రావచ్చు. ఇంకా కారణాలు ఏమై ఉండొచ్చు అంటే ఎప్పుడైనా రక్తస్రావం అయినప్పుడు, ఏదైనా యాక్సిడెంట్లో రక్తస్రావం కానీ, లేదా స్త్రీలలో ఋతుస్రావం వల్ల కానీ ఈ రక్తస్రావం అనేది జరగవచ్చు. దానివల్ల కూడా రక్తహీనత అనేది రావచ్చు. అయితే ఈ రక్తహీనతలో వచ్చే లక్షణాలు ఏంటో మనం తెలుసుకుందాం. పిల్లలు చాలా తొందరగా అలసిపోవటం, నీరసంగా ఉండటం, ఆకలి మందగించటం, ఆయాసపడటం లాంటివి ఉండొచ్చు. ఇవి మీరు తొందరగా పిల్లల్లో ఈ లక్షణాలు అనేవి కనిపిస్తే వెంటనే మీ దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ ని కానీ, లేదా మిమ్స్ హాస్పిటల్లో ఉన్న పిల్లల విభాగం కానీ వచ్చినట్లయితే పిల్లల్ని ఎగ్జామిన్ చేసి, పరీక్ష చేసి అవసరమైన రక్త పరీక్షలు అనేవి చేయవలసి ఉంటుంది. రక్త పరీక్షలు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా CBC, పెరిఫరల్ స్మియర్, ఇంకా ఆ హిస్టరీ అంటే పిల్లల్లో ఉన్న లక్షణాలు బట్టి మేము రకరకాల పరీక్షలు అవి చేసి చూస్తాం. దాన్ని బట్టి వైద్యం అనేది ఉంటుంది. కొన్నిసార్లు వైద్యం ఎలా ఉంటుంది అంటే మన ఐరన్ తక్కువగా ఉందనుకోండి, ఐరన్ సప్లిమెంటేషన్ ఇస్తాం. లేదా B12 లెవెల్స్ తక్కువగా ఉన్నాయనుకోండి, దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తాం. లేదా నురిపురుగులు ఎక్కువగా ఉన్నట్లయితే దానికి వైద్యం ఇవ్వాలి. లేదా ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటే అవి ట్రీట్మెంట్ చేయాలి. ఇంకా రక్తం విరిగే సమస్యలు అయితే అది వేరే దాని కనుక్కోవటం అండ్ ట్రీట్మెంట్ కూడా వేరే విధంగా ఉంటుంది. సో ఈ పిల్లల్లో మీరు ఈ లక్షణాలు గుర్తించినట్లయితే తల్లిదండ్రులు కానీ, స్కూల్లో టీచర్స్ కానీ పిల్లల్లో ఈ లక్షణాలు గుర్తించినట్లయితే వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అయిపోయాక మనం ఇప్పుడు పిల్లల్లో రక్తహీనత రాకుండా ఆహారం ద్వారా కొన్ని నియమాలు పాటించవచ్చు. అవి ఏంటంటే మనం పిల్లలకి ఎక్కువగా ఆకుకూరలు, క్యారెట్, బీట్రూట్, ఇంకా డేట్స్ లాంటివి ఇస్తూ ఉండాలి. అప్పుడు రక్తహీనత అనేది ఐరన్ శాతం అనేది పెరిగి రక్తం పెరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ. ఫాలో దిస్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ హెల్త్ అవేర్నెస్ వీడియోస్.